గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సుమ. ఈరోజు సుమ ఇంటి వంటల్లో ములక్కాయ గోంగూర అండి. చాలా కమ్మగా పుల్లగా బాగుంటుంది. ఇవాళ మార్నింగే మా వారి కోసం బాక్స్కే వండేసాను. కర్రీస్ వండుతాను కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ వండడం వల్ల నాకు వీడియోస్ చేయడం వీలవ్వదు. దీనికి కావాల్సింది మనం గోంగూరను కడిగి గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి సన్నమంట మీద. పక్కకి ఇంకో గిన్నెలో ఆయిల్ వేసేసుకొని సరిపడా కొంచెం ఎక్కువనే వేసుకోండి, కర్రీకి బాగుంటుంది. పోపు దినుసులు వేసేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక పిరికెడన్ని ఆనియన్స్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు వేసుకుందాము. దీంట్లో ఏంటంటే ములక్కాయలు కొంచెం ముదిరినవి అయితే ఒక 10 నిమిషాలు పక్కకు ఉడకబెట్టి పెట్టుకోండి. లేదు కొంచెం లేతగానే ఉన్నాయని అంటే డైరెక్ట్ ఇలా ఆయిల్లోనే వేసేసేయండి, మగ్గిపోతాయి. కర్రీ అయ్యేటప్పటికి బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేయండి, ములక్కాయలకు సాల్ట్ బట్టి బాగుంటుంది తినేటప్పుడు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం మిగతా కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. ఇందులో ఏంటంటే గ్రేవీ మనకి ఎక్కువ అనిపించదు, అందుకని కొన్ని ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ ఆనియన్ తోటి. ఒక 4 ములక్కాయలు అయితే ఒక ½ కేజీ ఆనియన్ పడుతుంది. గోంగూర ఒక 3 కట్టలు పడతాయండి చిన్నవి. బాగుంటుంది కర్రీ. ఆనియన్ కొంచెం వేగాక సాల్ట్, సరిపడా కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కానీ కారం వేసుకోవాలి కొంచెం, మరి పచ్చిమిర్చి మొత్తం అయినా బాగోదు. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు. అది కలుపుకొని కొంచెం కారం వేడి అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర మనకు పులుపుకి ఎంత సరిపోతుందో చూసుకొని ఆ ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర అన్నది ఇందులో వేసి కలిపేసుకోవాలి. మనకు ఆ పులుపు, కారం, ఉప్పు అంతా ములక్కాయలకు పట్టాలని అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది, కొంచెం లైట్గా. మనకు మామూలుగా అయితే గోంగూర దగ్గరికి ఉడికిపోతుంది, అందులో వాటర్కి గ్రేవీకి ఏమి ఉండదు కదండి. అందుకని కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో, కావాలనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోండి. కర్రీ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ అవ్వగానే మా వారికి బాక్స్లో పెట్టేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఎక్కడ తినుండరు ములక్కాయ గోంగూర. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చేసి కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. బాయ్. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ.